హలో అండి. నమస్తే. సో, ముందు వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అనేది జుట్టుకి ఎలా పెట్టాలి అనేది చెప్పాను కదా! ఎవరన్నా చూడలేకపోతే కనుక ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో హెయిర్ కేర్ అనేది హెయిర్‌కి నూనె అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే చిక్కులనేవి ఎలా తీసుకోవాలనేది క్లియర్‌గా చెప్పాను. సో, ఇలా నూనె పెట్టేసుకున్న తర్వాత ఆయిల్‌కి ఇలా నాట్ పెట్టేసేయాలి. ఫస్టే మీకు నాట్ పెట్టేసి ఉంది కదా! ఫ్లక్కర్ తోటి నాట్ పెట్టేసి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అలా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే నూనె అంతా కూడా జుట్టుకి అబ్జార్బ్ చేసుకుంటుంది. తల మాడుకు గానీ, జుట్టు కుదుళ్ళకి గానీ, జుట్టు చివర్లకు గానీ నూనె మంచిగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా జుట్టంతా కూడా నూనె అనేది పట్టుంటుంది. అలా పట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు హెయిర్ అనేది చాలా నిగనిగలాడుతూ మంచి గ్రోత్ అనేది బాగా ఉంటుందనమాట. సో, అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఎక్కడ కూడా హెయిర్ అనేది డ్రై అవ్వకుండా, ఫ్రీజీ లేకుండా అరికడుతుంది. సో, ఇలాగ నూనె పెట్టుకున్న తర్వాత ముడి పెట్టేసిన తర్వాత తీసేసిన తర్వాత ఇలా చిక్కులు తీసేటప్పుడు కూడా చాలామంది కూడా చాలా బర్రా బర్రామని దువ్వేస్తూ ఉంటారు. సో, అలా దువ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు నూనె అనేది అంటుకోకుండా ఉంటుందో జుట్టుకి అక్కడ తెగిపోతది. సో, అలా కాకుండా ఇలాగ చిన్న పాయల కింద 2 పాయల కింద తీసుకొని దువ్వెనతో మనం చిక్కు తీసుకోవాలి. అలా తీసుకోవడం ఏవంది అంటే ఈవెన్‌గా మనకి నూనంతా కూడా ప్రతి వెంట్రుక కూడా చక్కగా అంటుకుంటుందనమాట. చూసారు కదా! ఇక్కడ చాలా ఈజీగా అనేది చిక్కు తీసేసాను నేను. సో, ఈ టిప్స్ అనేది మీ పిల్లలకి గానీ, మీరే గానీ ఫాలో అయ్యారంటే కనుక జుట్టు ఎక్కడా కూడా తెగిపోకుండా చాలా అందంగా, పొడవుగా అలాగే తాజు పాములాగా ఉంటుంది. జుట్టంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఆడపిల్లకి కూడా జుట్టు అది కూడా పండుగ సీజన్‌లో ఏమైనా వచ్చాయంటే చక్కగా వాలు జడ వేసుకొని, జడగంటలు పెట్టుకొని, చక్కగా లంగా ఓణి వేసుకొని తయారవ్వాలని ప్రతి ఆడపిల్లకి కూడా ఒక ఆశ ఉంటుంది. సో, ఆ జుట్టుని మరి ఎలా కాపాడుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, కాబట్టి ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలంటే కనుక కింద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో, నా హెయిర్ కేర్ అలాగే మా పాప హెయిర్ కేర్ 2 కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఇలా చిక్కు తీసేసిన తర్వాత చక్కగా జడ వేసుకోవాలి. సో, జడ వేసుకున్నప్పుడు చాలామంది కూడా హెయిర్ అనేది దువ్వకుండా, చిక్కులు తీయకుండా ఏస్తారు. ఇలా పాయగా తీసేటప్పుడు కూడా ఇలా మధ్యలో దువ్వుతా ఉండాలి. అలా దువ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకేమన్నా నాట్స్ ఏమైనా పడుంటే కనుక అదంతా క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఆయిల్ పెట్టేసిన తర్వాత చివర్లో చాలామంది ఓపెన్‌గా వదిలేసి బ్యాండ్ పెట్టేస్తారు. బట్ అది చాలా రాంగ్ వే. అలా పెట్టడం వల్ల సన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తా ఉంటాయి. హెయిర్ కలర్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతా ఉంటది. అబ్జర్వ్ చేసుకోండి మీరే. ఎప్పుడైతే జుట్టు కుదుల దగ్గర బ్లాక్ ఉన్న జుట్టు చివర్లో వచ్చేటప్పటికి ఇక రాగి కలర్‌లో, గ్రే కలర్‌లో వచ్చేస్తది. ఎందుకంటే వదిలేయడం వల్ల. సో, అలా వదలకుండా ఈవెన్‌గా మొత్తం అంతా అల్లేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి బ్యాండ్ పెట్టేసుకోవాలి. సో, అది ఒక మంచి గుడ్ టిప్ అనమాట. సో, నచ్చింది కదా వీడియో? ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.